ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్ హామీలు అమలు చేస్తే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్ ను విమర్శించడం, నారా లోకేష్ ను పొగడమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విమర్శించారు. హలో ఏపీ, కూటమి పెట్టింది టోపీ అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశపడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశ మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికి వందనం పథకానికి 13,113 కోట్లు, అవసరమైతే 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్లో నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగాలకు ఏడాది 7,000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27,000 కోట్లు ఇవ్వాలి. హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు, వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డిఎస్సికి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు? సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా? మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్ఆర్సీపీకి పోరాటం చేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి కొడుకుని పొగడడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు, మీ చేత కాదు. మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని, వారి నమ్మకాన్ని, వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు, 2 3 ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీవితంలో అనేక సందర్భాల్లో చూస్తాం, నమ్మిన వాడినే మోసం చేయగలరు. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేయగలరు. ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసిన, గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఎక్కడ సూపర్ 6 సంబంధించి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ 6 ఏమైపోయిందో తెలియదు. పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకు లేదు అని అంటే
గతంలో నవంబర్లో 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ని, సరే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు? ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి 5,300 కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు. ₹1 విడుదలైందా? ఎవరికన్నా ఒక తల్లికో ఒక బిడ్డకో ₹1 ఇచ్చారా? లేదు. రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ₹1 చెల్లించలేదు. సరే, ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1,500 రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 3,000 రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు. సరే, దీని గురించి పక్కన పెడదాం. మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సరే, ఇస్తారో ఎవరో అనేటువంటిది తర్వాత విషయం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి? రాష్ట్రంలో ఎంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం. మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో 5 సంవత్సరాలు వారికి 15,000 రూపాయలు చొప్పున చెల్లించాం. మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు. సంవత్సరానికి 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పునిస్తే 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు చెప్తుందేమో 9,000 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 8,600 కోట్ల రూపాయలు. తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి. రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు కేటాయించింది 6,500 కోట్ల రూపాయలు. సరే, ఇందులో ఎంతమందికి ఇస్తారు? అసలు ఇస్తారా ఇవ్వరా? లేదా గతంలో కేటాయింపులు మాత్రమే చేస్తాం, డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడికి తెలియాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మా మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చెప్పామో దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి, అంత పవిత్రంగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దాని ప్రముఖంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రజలందరికీ కూడా అది తెలియాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళాం. దగ్గర 99% హామీలు అమలు చేశాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. అన్ని కార్యక్రమాలు చేసి, అన్ని పథకాలు అమలు చేసి, ఇవన్నీ అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఈరోజు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విలువ రాష్ట్రంలో పేదవాడికి మరింతగా, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఏ రకంగా నిలబెట్టుకుంటాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు కనబడతా ఉంది. 9 నెలలు పూర్తయిపోతా ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 24,000 కోట్ల రూపాయలు చెప్తారు, ఖర్చు పెట్టిందేమో 11,000 కోట్ల రూపాయలు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు మీ మద్దతు ద్వారా నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బు కూడా దగ్గర 22,000 కోట్లు, 23,000 కోట్ల రూపాయలు వస్తాయి ఈ సంవత్సరానికి అని చెప్పని అన్నారు. వచ్చింది 12,000 కోట్ల రూపాయలు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ పాలన మీద, ఎన్నికల ప్రచారంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అప్పుల గురించి ప్రస్తావించడానికి బడ్జెట్లో భయపడేటువంటి పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం గత 5 సంవత్సరాల్లో కోవిడ్ కష్టకాలంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఏ రోజు సంక్షేమం అనేటువంటిది ఆగలేదు ఈ రాష్ట్రంలో. 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రమారమి నాకు తెలిసి 3,95,000, 3,90,000 కోట్ల రూపాయలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.